శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధంలోని పూర్వార్థమునందు 44వ అధ్యాయము ప్రారంభము. ఈ అధ్యాయములో బలరామకృష్ణులు చాణూర ముష్టికాది మల్లులను కంసుని సంహరించుట, దేవకీ వసుదేవులకు బంధ విముక్తి కలిగించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. శ్రీశకుడు పలికెను: పరీక్షణ్ మహారాజా, ఈ విధముగా కృష్ణ పరమాత్మ చాణూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకొనెను. అంతటా ఆ ప్రభువు చాణూరునితోనో బలరాముడు ముష్టికునితోనో ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వసన్నద్ధులై వారిని సమీపించిరి. అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకొని పాదములకు పాదములను అడ్డముగా నిలిపి పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమ వైపునకు లాగుకొనసాగిరి. ఇంకను వారు పరస్పరము పెనవైచుకొనుచో మోచేతులపై మోచేతులతోనూ మోకాళ్లపై మోకాళ్లతోనూ శిరస్సులను శిరస్సులతోనూ వక్షస్థలములను వక్షస్థలములతోనూ మోదుకొంచు ఒకరిపైనొకరు దెబ్బతీయదొడంగిరి. పరిభ్రమణము అనగా ప్రత్యర్థిని చేతులతో పట్టుకుని చుట్టూను గిరగిరా త్రిప్పుట, విక్షేపము దూరమునకు నెట్టివేయుట, పరిరంభణము బాహువులతో అదిమిపట్టి పీడించుట, అవపాతనము క్రింద పడవేయుట, ఉత్సరణము విడిచిపెట్టి ముందునకు పరిగెత్తుట, అపసర్పణము వెనుకకు నడుచుట మొదలగు ప్రక్రియలతో కృష్ణచాణూరులు ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధమును జరిపిరి. ఇంకను ఉత్థాపనము పాదములను మోకాళ్లను పిండి పిండి గావించి పడద్రోసి లేపుట, ఉన్నయనము ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసుకుని పోవుట, చాలనము నడుము దగ్గర పట్టుకొని త్రోసివేయుట, స్థాపనము చేతులను పాదములను ఒకటిగా చేసి పీడించుట మొదలగు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి. పరీక్షణ్ మహారాజా, రంగస్థలమున జరుగుచున్న ఆ ద్వంద్వయుద్ధమును గాంచుటకై స్త్రీలు గుంపులు గుంపులుగా అచటికి చేరియుండిరి. బలవంతులైన మల్లయోధులకును సుకుమారులైన బాలురకును మధ్య ఇట్లు బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము అని నొచ్చుకొంచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొనిరి. రాజసభలోనున్న వీరు అందరూ బలవంతులకును దుర్బలులకును మధ్య నడుచుచున్న ఈ ద్వంద్వయుద్ధమును కళ్ళప్పగించి చూచుండిరే గాని ఇట్లు జరుగుట అధర్మము అని పలుకుచో దీనిని నివారింపరైరి. దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండిరి. వజ్రముల వలె దృఢమైన అంగములు కలిగి పర్వతముల వలె ఒప్పుచున్న ఈ మల్లయోధులెక్కడా, ఇంకనూ యవ్వన దశకు చేరక కిశోరావస్థలో సుకుమారులైన ఈ బలరామకృష్ణులెక్కడా, ఈ సమాజం అంతయును ఈ విషమ యుద్ధమును చూచుచు మిన్నకుండుట ఎంతేని అధర్మము. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు ఉపేక్ష వహించుట తగదు. దీని వలన పాపములు చుట్టుకొనును. అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము కూడా నిలువరాదు. కనుక మనము ఇచ్చట ఎంతమాత్రము ఉండుట తగదు. మరికొందరు వనితలు ఇట్లు పలికిరి: సదస్సుల దోషములను ఎరింగియున్నప్పుడు ప్రాజ్ఞుడైన వాడు అందు ప్రవేశింపరాదు. ఒకవేళ ప్రవేశించినచో అచట జరుగుచున్న దోషములను ఎత్తి చూపక మిన్నకుండుటగానే, విపరీతముగా పలుకుటగానే, లేక ఇది నాకు తెలియదు అని పలుకుటగానే మూర్ఖ లక్షణము. అట్టి వానికి పాపములు అంటును. ఇంకను కొందరు కాంతలు ఇట్లు వచించిరి: శత్రువు చుట్టూను పరుగెడుచున్న శ్రీకృష్ణుని ముఖారవిందము ద్వంద్వయుద్ధ శ్రమ వలన శ్వేదబిందువులతో నిండి ఉన్నది. అది జలకణములతో పరివ్యాప్తమైన పద్మకోశం వలె అలరార్చున్నది. చూడుడు. అది సరే, బలరాముని ముఖము చూచినారా? ముష్టికినిపై గల క్రోధముతో కన్నులు ఎర్రబారి ఉన్నవి. అయినను ఆ స్వామి ముఖము చిరునవ్వుతో ఆవేశస్ఫోరకమే విలసిల్చున్నది. మరికొందరు స్త్రీలు ఇట్లు నుడివిరి: శంకరుడు, బ్రహ్మాది దేవతలు, జగజ్జనని అయిన లక్ష్మీదేవియు శ్రీమన్నారాయణుని పాదపద్మములను నిత్యము భక్తితో అర్చించుచుందరు. అట్టి వైకుంఠపతియే తన దివ్య లక్షణములను మరుగునపరిచి మానవ రూపమున శ్రీకృష్ణుడే అవతరించెను. కృష్ణప్రభువు నిత్యము చిత్ర విచిత్రములైన వనపుష్పమాలలతో విరాజిల్లుచుండును. ఆ స్వామి తన అన్నయ్యకు బలరామునితో గూడి గోవులను పాలించుచుండును.
ఆయన వేణువు నుండి వెలువడు మధురధ్వనులు వీణుల విందు గావించుచుండును. ఆ స్వామి ఆటపాటలతో బృందావన భూముల యందు విహరించుచుండును. ఆ పురుషోత్తముని పాదస్పర్శకు నోచుకొనట వలన వ్రజభూమి అంతయును పవిత్రమైనది. ఆహా, అది ఎంతో ధన్యమైనది. సఖులారా, గోపికలు నిరంతరము శ్రీకృష్ణుని యొక్క రూపమాధుర్యమును తమ నేత్రముల ద్వారా ఆస్వాదించుచు ఆనందించుచుందురు. వారు తమ పూర్వజన్మలలో ఎట్టి తపస్సులను ఆచరించిరో ఏమో. ఆయన రూపము దివ్యము, ఏకత్ర రాశీభూతమైన సర్వలోక లావణ్య సారము. దానితో సమానమైనది లేనే లేదు. ఇక మించినది ఎట్లుండును? ఆయన రూపలావణ్య వైభవములు వస్త్రాభరణములతో వచ్చినవి కావు, సహజ సిద్ధములు. ఆ దివ్య రూపమును ఎంతగా చూచినను తనివి తీరదు. అది నిత్యనూతనము. ఐశ్వర్యమునకు, సౌందర్యమునకు, యశస్సునకు అది నిధానమైనది. ఆ అద్భుత రూప దర్శన భాగ్యము గోపికలకు తప్ప ఇతరులకు దుర్లభము. నిజముగా ఆ గోపాంగనుల అదృష్టమే అదృష్టము. వ్రేపల్ల ఎందలి గోపికలు పాలు పితుకుచునో, ధాన్యాదులను దంచినప్పుడునో, పెరుగులు చిలుకునప్పుడునో, ఇండ్లను అలుకుచునో, చిన్నారులను నిద్రపుచ్చుచు, ఉయ్యాలలను ఊపుచున్నప్పుడునో, పిల్లలను జోకొట్టుచునో, ఇళ్ల ముందు ఊడ్చుచున్నప్పుడునో, కలాపు చల్లుచున్నప్పుడునో శ్రీకృష్ణ ప్రభువునందే తమ చిత్తములను లగ్నమునర్చే ఆర్ద్ర హృదయముతో ఆనందపరవశులై ఆ స్వామిని కీర్తించుచుందురు. కనుక వారు ఎంతయో ధన్యురాండ్రు. శ్రీకృష్ణుడు ప్రాతకాలమునందు గోవులను మేపుటకే గోకులము నుండి వనమునకు వెళ్ళుచుండెడివాడు. సాయం సమయమున గోవులతో కూడి వ్రజభూమికి తిరిగి వచ్చిచుండెడివాడు. అప్పుడు ఆ స్వామి వీణుల విందుగా మురళిని ఊదుచుండెడివాడు. ఆ మధుర వేణునాదమును విన్నంతనే గోపికలు తమ పనులను అన్నింటినీ ప్రక్కన పెట్టి పరమ సంతోషంతో పరుగు పరుగున తమ ఇళ్ల నుండి బయటికి వచ్చిడివారు. ఆ సమయమున చిరునవ్వుల కాంతులతోనూ దయాపూర్ణములైన చూపులతో సోయగములలుకుచుండెడి ఆ స్వామి యొక్క ముఖ సౌందర్యమును కన్నులప్పగించి చూచుచు గోపికలు పరమానంద భరితులగుచుండెడివారు. యథార్థముగా ఆ గోపాంగనులు ఎంతటి పుణ్యాత్ములో గదా. పరీక్షిత్ మహారాజా మథురాపుర కాంతలో ఇట్లు మాట్లాడుకొనిచుండగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వంద్వయుద్ధమున తనకు ప్రత్యర్థిగానున్న చాణూరుని హతమార్చుటకు నిశ్చయించుకొనెను. ఇట్లు మథురానగర స్త్రీలు భయాందోళనలతో పలుకుచున్న మాటలను విన్నంతనే దేవకీ వసుదేవులు మిగుల భీతిల్లుచు విహ్వలులైరి. బాలురైన బలరామకృష్ణుల యొక్క బలపరాక్రమములను ఎరుగక పుత్రమమకార ప్రభావమున వారు మిక్కిలి ఆందోళనకు లోనైరి. శ్రీకృష్ణ చాణూరులు వివిధములకు ఆయా ద్వంద్వయుద్ధ విధానములతో పెనుగులాడుచు పోరాడుచుండిరి. అట్లే బలరామ ముష్టికులను పోరు సల్పుచుండిరి. కృష్ణ భగవానుని యొక్క అంగములన్నీనూ వజ్రముల వలె కఠినాతి కఠినములైనవి. ఆ స్వామి బలమైన తన మోచేతులతో మోకాళ్లతో పదే పదే తీవ్రముగా పొడుచుచుండుట వలన చాణూరుని దేహమంతయును పూర్తిగా హోనమైపోవచుండెను. ఆ పోటులకు తాళజాలక ఆ మల్లయోధుడు ఎంతయూ అలసిపోవుచుండెను. అంతటా ఆ చాణూరుడు క్రుద్ధుడై డేగవేగముతో ఎగిరి తన రెండు చేతుల పిడికిళ్లను బిగించి శ్రీకృష్ణ భగవాన్ని వక్షస్థలంపై బలముగా దెబ్బతీసెను. కానీ శ్రీకృష్ణుడు పూలమాలలతో కొట్టబడిన ఏనుగు వలె ఆ శత్రువు యొక్క పిడికిలి పోటులకు ఏమాత్రమూ చెలింపలేదు. అంతేగాక ఆ ప్రభువు తన రెండు చేతులతో ఆ చాణూరుని పట్టుకుని వేగముగా త్రిప్పి నేలకేసి కొట్టెను. అట్లు త్రిప్పుచున్నప్పుడే ఆ మల్లుని ప్రాణములు పైకెగిరిపోయాను. ఆ మల్లుని కేశములు మాలలు చెదిరిపోయాను. వేషభూషలు అన్నీనూ అస్తవ్యస్తములాయను. అతడు ఇంద్రధ్వజము వలె పడిపోయాను. అట్లే ముష్టికుడు తన పిడికిలిపోటులతో బలరాముని నొప్పింపజొచ్చెను. కానీ పరాక్రమశాలి అయిన బలరాముడు వాటిని సరకు చేయక తన అరచేతితో వానిని తీవ్రముగా కొట్టెను. ఆ దెబ్బకు ముష్టికుడు కంపించిపోవచ్చు, నోటి నుండి రక్తమును వెళ్ళగ్రక్కుచు అసువులను కోల్పోయి పెనుగాలి తాకిడికి మహావృక్షము వలె నేలకూలెను. పరీక్షిత్ మహారాజా శత్రువుని దెబ్బతీయటలో మేటి అయిన బలరాముడు తన మీదికి విజృంభించి వచ్చుచున్న కూటులను మల్లుని హేళన చేయుచు తన ఎడమ చేతి పిడికిలతో బలముగా మోది అవలీలగా వధించెను.
అదే సమయమున శ్రీకృష్ణుడు శల్యుడిని మల్లెని శిరస్సును తన పాదంతో తన్ని వానిని హతమార్చెను. అట్లే ఆ ప్రభువు తోసలకుడను మల్లుని గడ్డి పరకని వలె రెండుగా చీల్చివేసెను. ఇట్లు ఆ ఇద్దరు మల్లులను శ్రీకృష్ణుని చేతిలో మట్టి కరిచిరి. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోసలకుడు అను 5గురును బలరామకృష్ణుల ధాటికి నిహతులు కాగా, మిగిలిన మల్లులు అందరూ ప్రాణముల మీద తీపిచే బ్రతుకు జీవుడా అనుచు శరవేగముతో పిక్కబలం చూపిరి. ప్రత్యర్థులైన మల్లులను మట్టి గర్పించిన బలరామకృష్ణులు తమ మిత్రుల గోపాలులను చేరబిలిచి ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలంతో కూడి నృత్యములు నర్చరి. అప్పుడు వారి కాలి అందెల రవళులు మధురముగా నినదించెను. బలరామకృష్ణుల విజయహేళలకు కంసుడు తప్ప జనులు అందరూ మిగిలా సంతోషించిరి. బ్రాహ్మణులు మొదలగు సాధుపురుషులు బాగు అని పలుకుచు విజేతలను ప్రశంసించిరి. చాణూరాది ప్రముఖ మల్లయోధులు నిహతులు కాగా, మిగిలిన మల్లలు పారిపోవచ్చుండుటను చూచి కంసుడు వెంటనే తూర్యాది వాద్యములను నిలిపివేయించెను. పిమ్మట అతడు తన సేవకులను ఆజ్ఞాపించుచు ఇట్లనెను: సేవకులారా, దుష్టులైన ఈ బలరామకృష్ణులను వెంటనే పురం నుండి వెళ్ళగొట్టుడు. గోపాల ధనములను లాగికొనుడు. దుష్టబుద్ధి అయిన నందుని బంధింపుడు. దుర్జనుడు దురాత్ముడు అయిన వసుదేవుని వెంటనే చంపివేయుడు. ఉగ్రసేనుడు నాకు తండ్రియే అయినను అతడు శత్రుపక్షపాతి అయి ఉన్నాడు. కావున అతనిని అతని అనుచరులను హతమార్చుడు. కంసుడు ఇట్లు నోటికి వచ్చినట్లుగా ప్రేల్చుండుట చూచి శ్రీకృష్ణుడు ఎంతయో క్రుద్ధుడయ్యను. పిమ్మట ఆ స్వామి కంసుడు ఆసీనుడయ్యున్న ఉన్నతాసనము మీదకి వేగముగా లఘిమాసిద్ధి ద్వారా మిక్కిలి తేలికగా మారి పైకెగిరి చేరెను. అప్పుడు సమయస్ఫూర్తి గల కంసుడు తన పాలిట మృత్యువైన శ్రీకృష్ణుడు తన మీదకి వచ్చిచుండటం చూచి ఆసనం నుండి దిగ్గున లేచి ఖడ్గమును దాలును చేబూనెను. అంతటా అతడు ఖడ్గపాణి అయి ఆకాశమున డేగవల్లే ఆ శ్రీకృష్ణునకు కుడియడముల తిరుగుచు అదను చూచి ఆయనను చంపుటకే ప్రయత్నించుచుండెను. అప్పుడు గరుత్మంతుడు ఒక మహాసర్పమును పట్టుకొనుటను వలె నిరుపమాన పరాక్రమశాలి అయిన కృష్ణప్రభువు ఆ కంసుని ఒడిసి పట్టుకొనెను. అంతటా కంసుని కిరీటము క్రింద పడిపోయెను. విశ్వమునకు ఆశ్రయమైన వాడు సర్వతంత్ర స్వతంత్రుడు అయిన ఆ స్వామి వెంటనే అతని జుట్టు పట్టుకొని ఎత్తైన ఆ మంచెపై నుండి రంగస్థలమున పడవేసెను. పిమ్మట ఆ పద్మనాభుడు ఆ కంసునిపై దూకెను. మహారాజా, ఆ దెబ్బతో కంసుడు అసువులను కోల్పోయాను. అందరూ చూచుచుండగానే సింహము ఏనుగుని వలె శ్రీకృష్ణుడు అతని కళేబరమును నేల మీద ఈడ్చెను. అచ్చటనున్న సభాసదులు అందరూ మిగుల బిగ్గరగా హాహాకారములు చేసిరి. ఇంతవరకును కంసుడు నిరంతరము మృత్యుభయముతో ఆందోళన పడుచున్నవాడై త్రాగుచు మాట్లాడుచు అటునిటు తిరుగుచు నిద్రించుచు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సలుపుచు ఉన్నప్పుడునో అతని ఎదుట చక్రధారి అయిన ఆ పరమేశ్వరుని రూపమే కనబడుచుండెను. కంసుడు అనుక్షణము దోషబుద్ధితోనైనను శ్రీకృష్ణునే స్మరించుచున్నందున అతడు జ్యోతిస్వరూపముతో కృష్ణ భగవానుని యందే లీనమయ్యెను. పరమ యోగేశ్వరులకును దుర్లభమైన సారూప్య మోక్షము అతనికి ప్రాప్తించెను. అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగు వారు 8 మందియు మిక్కిలి క్రుద్ధులై తమ అన్న రుణము తీర్చుకున కోరి ఆ బలరామకృష్ణుల మీదకి దాడి చేసిరి. ఆ విధముగా అతివేగముతో సర్వసన్నద్ధులై తమ మీదకి దూసుకుని వచ్చుచున్న కంకాదులను చూచి బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని సింహము పశువులను వలె వారిని అందరినీ సంహరించెను. అప్పుడు శ్రీహరి యొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పువ్వులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములు నర్చిరి. పరీక్షణ్ మహారాజా అంతటా కంసుని యొక్క అతని సోదరుల యొక్క భార్యలు తమ ప్రాణనాథుల మరణములకు మిగులా వగచిరి. వారు తలలు బాదుకొనుచు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు అచటికి చేరిరి. ఆ వనితలు
వీరమరణమును పొంది ఉన్న తమ పతుల కళేబరములను కౌగిలించుకుని పదే పదే దుఃఖాశ్రువులను రాల్చుచు బిగ్గరగా విలపింపదొడంగిరి. ప్రాణనాథ, ప్రియ, ధర్మజ్ఞ, అనాథులను కనికరముతో ఆదుకునివాడా, నీవు మరణించుటతో మేము అందరము మృతప్రాయులమైతిమి. గృహములు కళావిహీనములయ్యను, పిల్లలు ఎల్లరూ దిక్కులేని వారైరి. పురుషశ్రేష్ఠ, ప్రభుడవైన నీ వియోగంతో ఈ మధురాపురము కూడా మావలే అనాథ అయినది. ఇచ్చటి ఉత్సవములు శుభకార్యములు అన్నీనూ ఆగిపోయినవి. ఇప్పుడు ఈ నగరము వెలవెలబోచున్నది. స్వామి, నీవు నిరపరాధులైన ప్రాణులకు తీరని ద్రోహము చేసేటివి. ఆర్య, అందువలన మాకు ఇట్టి దుర్గతి ప్రాప్తించినది. ప్రాణులను హింసించిన వానికి సుఖము ఎట్లు లభించును? సమస్త ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు ఈ కృష్ణ పరమాత్మయే కారకుడు. అట్టి పురుషోత్తమునకు హాని తలపెట్టినవాడు ఎన్నడూ సుఖములను పొందజాలడు. శ్రీశకుడు ఇట్లు నుడివెను. పరీక్షణ్ మహారాజా, సమస్త జగత్తునకు శ్రేయస్సులను కూర్చువాడైన శ్రీకృష్ణుడు దుఃఖితులైన ఆ రాజపుత్రులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తర క్రియలను జరిపించెను. పిమ్మట బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధ విముక్తులను గావించిరి. పిదప వారి పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. అంతటా దేవకీ వసుదేవులు తమ పాదములకు ప్రణమిల్లిన తమ పుత్రులను జగదీశ్వరులుగా ఎరిగి వారిని అక్కున చేర్చుకునిరి. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్థమునందు 44వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.